ప్రియమైనటువంటి కుల బాంధవులందరికీ నమస్కారం. మా జగ్గయ్య గారు వీరభద్రయ్య సంఘంలో రాష్ట్ర నాయకుడు. ఆ విధంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సంచార కులాల సమస్యలు, వీరభద్రుల సమస్యల మీద మంచి అవగాహన పట్టున్నటువంటి శివ ఈరోజు హైదరాబాద్ లో నా దగ్గరికి రావడం జరిగింది. నా పేరు ఒక్లాభరణం కృష్ణమోహన్ రావు. నేను బీసీ కమిషన్ మాజీ చైర్మన్. చాలా మందికి తెలిసినప్పటికీ మళ్ళీ తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి నేను పరిచయం చేసుకుంటున్నా. ప్రధానంగా సంచార కులాలు, విముక్త జాతులు పొట్టపూటి కోసం వివిధ ప్రాంతాలకు వలసలు పోయి ఎక్కడికక్కడ బతుకుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా వీరభద్రులు కావచ్చు, దాసరి వారు, జంగం వారు, ఇతరత్ర చాలా కులాలకు సంబంధించిన మనం అందరం కూడా ఈ యొక్క భుక్తి కోసం మనము చెత్త సంబంధించినటువంటి వాటిని సేకరించడము, ప్లాస్టిక్ వస్తువులను సేకరించడము, వాటిని మళ్లీ రీసైక్లింగ్ కోసం దాన్ని పట్టణాలకు అమ్మడము, అలా వచ్చినటువంటి డబ్బుల ద్వారా మనం జీవనం గడుపుతున్నాం అనేది మనందరికీ తెలుసు. ప్రధానంగా స్వచ్ఛ భారత్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం అమల్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ దానికి రెగ్యులర్ గా దానికి మానిటరింగ్ లేకపోవడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వాల నుండి కానీ ఈ పథకం ఎట్లా నడుస్తా ఉంది, స్వచ్ఛ భారత్ కింద సేకరించబడ్డటువంటి ఈ వ్యర్థాలంతా కూడా ఎటువైపు పోతున్నాయి, దీని ద్వారా ఎవరైనా ప్రజలు బ్రతకగలుగుతున్నారా, బ్రతకలేకపోతున్నారా, దాని ద్వారా వారి యొక్క జీవనోపాధి ముందుకు పోతుందా లేదా అనేటువంటి దాని మీద మానిటరింగ్ చేసే వ్యవస్థ లేకపోవడం ద్వారా క్రమంగా ప్రభుత్వాల యొక్క లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. స్వచ్ఛమైనటువంటి వాయువు, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పి కోరుకోవడం గొప్ప విషయం. స్వచ్ఛ భారత్ లక్ష్యం అది కావచ్చు. ఆ విధంగా ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పొడి చెత్త, తడి చెత్త అని చెప్పి సేకరించిన తర్వాత ఆ వ్యర్థాలను తిరిగి అమ్మడం ద్వారా జీవనోపాధి లభిస్తుందనేటువంటి ఒక కొత్త ఆలోచనను తీసుకొచ్చారు. దాన్ని మనం అందరం కూడా స్వాగతించాం. అది రీసైక్లింగ్ చేయవచ్చునని చెప్పి ప్రతి వస్తువు కూడా తనకున్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆ టెంపరేచర్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇనుప సామాను కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, లెదర్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, ఇత్యాది ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తారు, పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతాలలో రీసైక్లింగ్ అనేటువంటి దానికోసం ఆ ఆదరణ దొరకకపోవడం ద్వారా అక్కడే దాన్ని దగ్ధం చేస్తే ఆ వ్యర్థం అంతా కూడా మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. భూమి సారవంతమైనటువంటి భూములు వ్యర్థమవుతున్నాయి, పంటలకు యోగ్యం లేకుండా అవుతా ఉన్నాయి. ఈ వ్యర్థాల వల్ల చాలా కలుషితమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతున్నది. ఈ వ్యర్థాలను దగ్ధం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి పొగ ద్వారా ప్రకృతి వాయువు కూడా కలుషితం అవుతా ఉంది. అది పీల్చుకున్నటువంటి మానవాళి మళ్లీ ఊపిరితిత్తుల వ్యాధులు కావచ్చు, చర్మ సంబంధిత వ్యాధులు కావచ్చు, ఇత్యాది అన్ని కూడా ఏర్పడుతూ ఉంది. లక్ష్యము స్వచ్ఛ భారత్ అని చెప్పి లక్ష్యం పెట్టుకున్నప్పుడు స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని కోరుకున్నటువంటి ప్రభుత్వాలు లక్ష్యాలను నెరవేర్చే దిశలో దాని సరైనటువంటి పద్ధతిలో దాన్ని మానిటరింగ్ చేయకపోవడం ద్వారా అది మానవ జాతికి మరింత నష్టం చేకూరుస్తుంది. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ శివ, జగ్గయ్య గారు మేమంతా కలిసి కూర్చొని చర్చించినాం. ముఖ్యంగా మన సంచార కులాలకు ఏ విధంగా జీవనోపాధిని తీసుకురావాలి. వీరభద్రులు అంటే వీరముష్టి అనేటువంటి పదం మనకు తెలుసు. మనం చిన్న కులం అనేటువంటి ఒక అభద్రత భావం మనకుంటది. అట్లే సంచార కులాలంటే ఈ సమాజంలో తక్కువ చూపు అనేటువంటి అభద్రత భావము, ఆత్మన్యూనత భావం మనందరికీ ఉంటది. వీటన్నిటినీ అధిగమించి మన కాళ్ళ మీద మనం నిలబడడానికి మనం స్వయం పోషకంగా ఎట్లా ఎదగాలనేటువంటి దాంట్లో మన ప్రయత్నాలు మనం ఎట్లా చేద్దాం. రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలతో మాట్లాడి మరి సబ్సిడీలతో కూడినటువంటి పథకాలు రూపకల్పన చేసుకుందామా, లేకుంటే రుణము అనేటువంటిది కాకుండా గ్రాంట్ ఇచ్చేటటువంటి విధంగా. ఇవాళ మనకు 10 లక్షల రుణం ఇచ్చారనుకోండి, ఆ రుణం కావాలంటే ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సంతకం పెట్టమంటారు, ఇంకెవరితో సంతకం తీసుకురా అంటారు. అది మనతో ఎక్కడైతే చట్ట కింద బతికేటోళ్ళకు మనం ఎక్కడ ఉంటున్నామో, మన ఆధార్ కార్డు ఎక్కడనో, మన ఇంటి నెంబర్ ఎక్కడో తెలియనటువంటి పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో డేరాల కింద బతుకుతున్నట్టు మనకు ఆధార్ కార్డే లేనప్పుడు, ప్రభుత్వ పథకాలే అందుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నప్పుడు వీళ్ళు రుణం ఇస్తామంటే ఆ రుణం ఎవడి మనకు ఇవ్వడానికి కావాల్సిన అర్హతలు మనకు ఉంటాయి. కాబట్టి ఆ 10 లక్షలు గ్రాంట్ ఇచ్చే విధంగా ఒకసారి మనకు గ్రాంట్ ఇచ్చి మనం ముందు స్కీమ్ పెట్టేప్పుడే ఈ సామాజిక వర్గాలకు
2 లక్షల గ్రాంటు, 5 లక్షల గ్రాంటు, 10 లక్షల గ్రాంట్ అనేటువంటి పద్ధతిలో గ్రాంట్లు ఇస్తే ఈ గ్రాంట్లను తీసుకొని మనం ఏం చేసుకోవాలనేటువంటిది మన జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకుంటాం. ఇవాళ పథకాలు అలాంటివి కావాలి. రుణం ఇచ్చినప్పుడు మన రుణము తీర్చడానికి కిస్తీలు కట్టాలంటే ముందు మన కాళ్ళ మీద మనం నిలబడి ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బు ద్వారా మళ్ళీ తిరిగి మనం సంపాదించేటటువంటి శక్తి రావాలంటే ఏదైనా ఒక 5-6 నెలలు పడుతుంది. కాబట్టి దీన్ని వ్యాపార కోణంలో చూడకుండా ఈ మానవ సమూహాలు దశాబ్దాలుగా ఛిద్రమైనటువంటి సంచార కులాలు, విముక్త జాతులు, వలస కులాలు, అర్ధ సంచార కులాలు వీళ్ళు స్వయం పోషకంగా తయారు కావడానికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. 100% ఉచితంగా ఆ డబ్బులు గ్రాంట్ కింద మనకిస్తే వాటిని ఉపయోగించుకొని మన పొట్టను ఎట్లా పోసుకుందాం, మనం ఏ విధంగా ఎదుగుదాం అనేటువంటి దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేమంతా శివ, జగ్గయ్య గారు, మా మిత్రుడు మేమందరం కూడా దీని మీద చర్చ చేసినాం. ఒకనాడు అచ్చంపేట, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మన సంచార విముక్త జాతులకు సంబంధించి ఒక సమావేశం పెట్టాలని చెప్పి కూడా నేను జగ్గయ్య గారిని కోరినా. వారు మన జాతి బిడ్డ చాలా ఇంతో అంతో ఎదుగుతున్నటువంటి క్రమం ఉంది. కాబట్టి ఒక సమావేశం పెట్టుకుంటే ఇట్లాంటివన్నీ చర్చించిన తర్వాత దీని మీద ఒక చక్కటి డాక్యుమెంట్ తయారు చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన జీవన ప్రమాణాలు మనం ఎట్లా బతకడానికి కావాల్సినటువంటి స్కీములు ఏందని హైదరాబాద్ లో కూర్చొని అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చి తయారు చేసి ఎలక్షన్లప్పుడు ఇచ్చే స్కీములు మనకు కాదు. స్కామ్ల కోసం స్కీములు మనకు వద్దు. మన జీవితం ఎట్లా బాగుపడాలనేటువంటి దిశగా మనం కొన్ని పథకాలు పెట్టుకుని ఆ పథకాలన్నీ కూడా సాధికారికంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి వాటిని అన్నింటిని కూడా ఎట్లా నెరవేర్చుకుందాం అనేటువంటి దిశగా ప్రయత్నం చేద్దాం. నేను త్వరలోనే తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసేటువంటి సంచార కులాల సమావేశానికి వచ్చి ఈ సమస్యలని మనం మాట్లాడుకుందాం. శివ చాలా ఎదుగుదాం అనేటువంటి దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేమంతా శివ, జగ్గయ్య గారు, మా మిత్రుడు మేమందరం కూడా దీని మీద చర్చ చేసినాం. ఒకనాడు అచ్చంపేట, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మన సంచార విముక్త జాతులకు సంబంధించి ఒక సమావేశం పెట్టాలని చెప్పి కూడా నేను జగ్గయ్య గారిని కోరినా. వారు మన జాతి బిడ్డ చాలా ఇంతో అంతో ఎదుగుతున్నటువంటి క్రమం ఉంది. కాబట్టి ఒక సమావేశం పెట్టుకుంటే ఇట్లాంటివన్నీ చర్చించిన తర్వాత దీని మీద ఒక చక్కటి డాక్యుమెంట్ తయారు చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన జీవన ప్రమాణాలు మనం ఎట్లా బతకడానికి కావాల్సినటువంటి స్కీములు ఏందని హైదరాబాద్ లో కూర్చొని అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చి తయారు చేసి ఎలక్షన్లప్పుడు ఇచ్చే స్కీములు మనకు కాదు. స్కామ్ల కోసం స్కీములు మనకు వద్దు. మన జీవితం ఎట్లా బాగుపడాలనేటువంటి దిశగా మనం కొన్ని పథకాలు పెట్టుకుని ఆ పథకాలన్నీ కూడా సాధికారికంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి వాటిని అన్నింటిని కూడా ఎట్లా నెరవేర్చుకుందాం అనేటువంటి దిశగా ప్రయత్నం చేద్దాం. నేను త్వరలోనే తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసేటువంటి సంచార కులాల సమావేశానికి వచ్చి ఈ సమస్యలని మనం మాట్లాడుకుందాం. శివ చాలా గొప్పగా అనేకమైన విషయాలు నాకు చెప్పిండు. చాలా నాకు అబ్బురపరిచింది. నేను బీసీ కమిషన్ మెంబర్ గా, చైర్మన్ గా 20 ఏళ్ల నుండి ఉంటే కూడా నాకు తెలియని విషయాలు నాకు శివ చెప్పాడు. మా జగ్గయ్య గారు నన్ను ఇవాళ ఖచ్చితంగా శివరాత్రి అయినా కలవాలి మీరు అంటే ఒక కార్యక్రమానికి పోవాల్సి ఉన్నా మీ కొరకు వెయిట్ చేసి కలవడం జరిగింది. మళ్ళీ మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, మన జీవితాన్ని ఎట్లా బాగుపరుచుకుందామో ఆ దిశగా మనం అన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం. ఏ అవసరం ఉన్నా మీ తమ్ముడిగా, మీ అన్నగా మీ వెన్నంటి ఉంటారనేటువంటి విషయం కోసమే ఈ విషయాన్ని మీ ముందు చెప్పాలని చెప్పి నేను నా మాటలు వినిపించడం జరిగింది. మీ అందరికీ నమస్కారాలు. శివరాత్రి శుభాకాంక్షలు.